అవునోయ్ మనం సరదాగా అలా కొవ్వూరు స్మార్ట్ బజార్ కి అయితే వెళ్తున్నాం. ఇంతకీ మా ఓడు ఎందుకు సిగ్గుపడతాడో చెప్తాను. మనం డెస్టినేషన్ కి రాగానే మా ఓడిని అప్పుడే సంసార బాధ్యతలు చేపట్టేసి రాను అందుకు నవ్వుతున్నాడు. మా అమ్మ మొదటగా ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుందాం అంది. పిల్లలకి ఫ్రీడమ్ ఉండదు, ఈ ఫ్రీడమ్ అన్న తీసుకున్నాను. ఈ లోపు పక్క నుంచి చాక్లెట్లు బిస్కెట్లు కనిపించినాయి. చిన్నపిల్లలాగా అతుక్కుపోయిన చూస్తూ తర్వాత మనకు ఆరోగ్యకరమైన ఒకటి కనిపించింది. అదే జాగరీ పౌడర్ అంటే బెల్లం పౌడర్ అనమాట. పంచదార ప్లేస్ ఇది ఉపయోగించుకోవచ్చు. మా ఓడు బాధ్యత అయితే పంచదారతో మొదలెట్టాడు. అప్పుడు సిగ్గుపడుతూ నవ్వుతున్నాడు కుర్రాడు. శనగపిండి విషయంలో మళ్ళీ గొడవ ఎందుకని ఇక్కడ చేసుకుంటుంది అమ్మ. మావాడు సీరియస్ గా పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే మిల్క్ మేడ్ స్వీట్ లో ఉపయోగించేది ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ సిరప్లే. అంతేకాదు సూపర్ మార్కెట్ లో కూరగాయలు కూడా ఒక ట్రెండ్ అయిపోయినాయి. ఇవన్నీ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ చూడడానికి ఎలకల బోన్లా ఉన్నాయి కదా. మా అమ్మ ఏంటి సీరియస్ గా నెతికేస్తుంది ఏంటని చూస్తే అది హార్లిక్స్ డబ్బా కోసం. మా వాడు అమ్మతాల మీద కొట్టి మేము చిన్నపిల్లలం అవసరం అన్నాడు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు, నాకు కావాల్సినవి తీసుకోవాలి కదా అని. మనకేం పెద్ద ఐటమ్ ఏం అవసరం లేదని సింతాల్ సోప్ సెట్ అయితే తీసుకున్నాను. మా వాడు కారు అనుకున్నాడు, లారీ అనుకున్నాడు, ఏంటి ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తున్నాడు అటు ఇటు. ఈ సెంటు కొట్టుకుంటే అమ్మాయిలు పడిపోతారని నాకు చెప్తున్నాడు. ఎందుకో మరి ఈ విషయం మరదల పిల్లకి తెలితే ఇటు బతుకు అయిపోయింది. అది వేరే విషయం అనుకోండి. స్టోర్ మొత్తం లైటింగ్ తో విశాలంగా ఉంది. మేము ఒకలేమో ఉంటాను. ఆస్తోటి కనిపించింది, చూడగానే నోరూరింది. ఇంటికి వెళ్ళగానే తినేయడమే. ఆఖరికి చాలా సేపటికి మా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. ఐటమ్స్ మట్టికి బాగానే ఉన్నాయి. బిల్లు ఎంత అవుతుందో తెలియదు మరి చూడాలి. మన బిల్లు అయితే కంప్లీట్ అయింది. ఆఖరికి బిల్లు అయితే చిన్న వస్తువులకే 3000 వెళ్ళిపోయింది. బిల్లు కట్టేసి టైం అయిపోయిందని జాయిగా సర్దుకొని ఇంటికి వచ్చాం.